తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టు పార్టీలో పనిచేసే 64 మంది భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ కార్యాలయంలో లొంగిపోయారు. వీరిలో ఏసీఎం సభ్యులు సహా పార్టీ సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈ లొంగుబాటు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ, సిఆర్పీఎఫ్ వారు సంయుక్తంగా కృషి చేశారని అన్నారు. లొంగిపోయిన వారిలో 64 మందిలో 48 మంది పురుషులు, 16 మంది స్త్రీలు ఉన్నట్టు తెలిపారు. ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున మొత్తం 16 లక్షల రూపాయలు అందజేశామన్నారు. త్వరలో పునరావాసంతో పాటు పని, భూమి కల్పిస్తామని ఐజీపీ హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఛత్తీస్గఢ్లో వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారని ఐజీ అన్నారు. భద్రతా బలగాలు అడవులను జల్లెడ పట్టడం, ఎండాకాలం కావడంతో సేఫ్ జోన్లు లేక మావోయిస్టులు లొంగిపోయేందుకు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. ప్రస్తుతం లొంగిపోయిన వారంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్, సుక్మా జిల్లాలకు చెందిన వారిగా గుర్తించినట్లు పోలీసులు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. లొంగిపోయిన వారిలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా కమాండర్గా వ్యవహరిస్తున్న PLTA బెటాలియన్ 1 కమిటీ మెంబర్లు ఉన్నట్టు వెల్లడించారు. తెలంగాణ సరిహద్దులో ఇంకా 95 మందికి పైగా మావోయిస్టులు ఉన్నారని సమాచారం ఉందని, వారు కూడా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. ఎస్పీ, సిఆర్పీఎఫ్ సిబ్బంది, పోలీస్ సిబ్బందిని ఐజీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రోహిత్ రాజ్, భద్రాచలం ఏఎస్పీ, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. They decided to surrender and join in the mainstream of the society. So today we invited them, and all 64 persons, in which 48 male and 16 female cadres are there. We invited them, and we immediately handed over 25,000 rupees also. And our support will continue. Later also we will support them under various schemes to continue their peaceful life with their family members. So we will extend our support also. May want bank loans, some cadre may want agriculture land, some may want to do some private job also. So we are extending